హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి ఐఐటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క ఐఐటీలలో కూడా ముఖ్యంగా ఐఐటి మద్రాస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు వివిధ అంశాలలో ఐఐటి మద్రాస్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఐఐటి మద్రాస్ ఏ అంశాల ఆధారంగా వార్తల్లో నిలిచిందో ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో తరచుగా ఐఐటీల పైన ఏదో విధంగా ఒక ప్రశ్ననైతే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోలో అయితే ముందుగా ఐఐటి మద్రాస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నామండి. ఐఐటి మద్రాస్ 2024 సంవత్సరంలో ఒక కీలకమైన అంశాల పరంగా వార్తల్లో నిలిచింది. ఎందుకోసం అంటే శ్రీలంకలో ఐఐటి మద్రాస్ తన యొక్క నూతన క్యాంపస్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల కాలంలో శ్రీలంకలో నూతన ఐఐటి క్యాంపస్ను ప్రారంభించిన ఐఐటి ఏది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఐఐటి మద్రాస్ తన యొక్క తొలి విదేశీ క్యాంపస్ను జాంజీబార్లో ఏర్పాటు చేసింది అనే అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. మరొక అంశం పరంగా కూడా వార్తల్లో నిలిచింది ఐఐటి మద్రాస్ అండి. అది ఏ అంశం పరంగా అంటే, శ్వాసతోటే ఫోన్ యొక్క లాక్ను తీసేటువంటి సరికొత్త టెక్నాలజీని ఐఐటి మద్రాస్ వారు రూపొందించడం జరిగింది. ఓకేనా, ప్రస్తుతం ఏదైతే ఫోన్ యొక్క లాక్ తీయాలి అంటే పాస్వర్డ్ని టైప్ చేయాలి, లేదా ఫింగర్ ప్రింట్ తోటి లేకపోతే ఫేస్ లాక్ తోటి అయితే ఫోన్ యొక్క లాక్ని ఓపెన్ చేయవచ్చు. కానీ ఇక మీదట శ్వాసతోటే ఫోనుని అన్లాక్ చేసేటువంటి సరికొత్త టెక్నాలజీని ఐఐటి మద్రాస్కు సంబంధించినటువంటి విద్యార్థి అయినటువంటి ముఖేష్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క టెక్నాలజీని అయితే రూపొందించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల కాలంలో శ్వాసతోటే ఫోన్ అన్లాక్ చేసేటువంటి సరికొత్త టెక్నాలజీని ఈ క్రింది ఏ ఐఐటి వారు రూపొందించారు అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం పరంగా కూడా ఐఐటి మద్రాస్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఏ అంశం పరంగా వార్తల్లో నిలిచింది అంటే, అందరికీ కూడా ఐఐటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఐఐటి మద్రాస్ వారు సరికొత్త ఆలోచన అయితే చేయడం జరిగింది. ఏ విధంగా అంటే, చాలామందికి కూడా ఉన్నత విద్యను చదవాలి, అది కూడా ఐఐటిలో చదవాలనేటువంటి ఆశయం ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి కారణంగా మరికొన్ని అంశాల పరంగా వారు ఐఐటి విద్యకైతే దూరం అవుతున్నారు. అలాంటి విద్యార్థులందరికీ కూడా ఐఐటికి సంబంధించిన పాఠాలను బోధించాలి. ముఖ్యంగా తెలుగు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ యొక్క ఐఐటి పాఠాలు బోధించేందుకోసమై ఐఐటి మద్రాస్ వారు సరికొత్త సన్నాహాలైతే చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క ఐఐటి మద్రాస్ వారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఆన్లైన్లోనే పాఠాలను బోధించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పిల్లలు గణితం, సైన్స్ల పట్ల వాళ్ళలో ఒక విధమైనటువంటి అవగాహన పెంచాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క గణితం, సైన్స్ పాఠాలను అయితే ఐఐటి మద్రాస్ వారు ప్రతిరోజు కూడా 6 నుంచి 8 గంటల సమయంలో సాయంత్రం ఈ యొక్క పాఠాలను అయితే బోధించడం జరుగుతుంది. ఈ పరంగా కూడా ఐఐటి మద్రాస్ అనేది వార్తలో నిలిచింది. కాబట్టి గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, అండర్ గ్రాడ్యుయేషన్లో కూడా స్పోర్ట్స్ కోటాని కల్పించడం జరుగుతుంది అని ఐఐటి మద్రాస్ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఐఐటి మద్రాస్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల ప్రవేశాలకు తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను అయితే ప్రవేశపెట్టింది. అంటే ఇప్పటి వరకు కూడా
అండర్ గ్రాడ్యుయేషన్ ఐఐటి మద్రాసులో ఏదైతే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుందో అందులో ప్రవేశం పొందాలంటే స్పోర్ట్స్ కోటా కింద ఎలాంటి ప్రవేశాలు అయితే కల్పించలేదండి. తొలిసారిగా 2024-25 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో కూడా స్పోర్ట్స్ కోటాని అమలు చేస్తామని ఐఐటి మద్రాస్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క స్పోర్ట్స్ కోటా కింద 2 సీట్లను కూడా ఐఐటి మద్రాస్ కేటాయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతాడంటే, ఇటీవల కాలంలో ఏ ఐఐటి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో స్పోర్ట్స్ కోటాని అమలు చేసింది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, ఐఐటి మద్రాస్ వారు మ్యూనిషన్ ఇండియా లిమిటెడ్తో ఒక ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది 2024 సంవత్సరంలో. ఎందుకోసం అంటే 155 mm ఆర్టిలరీ గన్నులలో వినియోగించడానికి స్మార్ట్ బుల్లెట్లను అభివృద్ధి చేసి ఈ యొక్క ఐఐటి మద్రాస్ అనేది అందించనుంది. కాబట్టి ఈ యొక్క అంశం పరంగా వార్తల్లో నిలవడం జరిగింది. మరొక అంశం అండి, ఐఐటి మద్రాస్ అనేది ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని భారతీయులు చాలా వరకు భయపడుతుంటున్నారు. అయితే ఇలాంటి ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వంటిండ్లలో నిత్యం ఉపయోగించేటువంటి మసాలా దినుసులతోటే ఈ యొక్క ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని నయం చేసేటువంటి ఒక విధానాన్ని ఈ యొక్క ఐఐటి మద్రాస్ వారు ఆవిష్కరించారు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, ప్రస్తుత సమాజంలో ప్రాణాంతకమైన వ్యాధి ఏదైనా ఉంది అంటే అది క్యాన్సర్ వ్యాధే. అలాంటి క్యాన్సర్ వ్యాధికి ప్రస్తుతం భారతీయులు తమ యొక్క వంటి ఇంట్లలో ఉపయోగించేటువంటి మసాలా దినుసులతోటే ఈ యొక్క వ్యాధిని నిర్మూలించవచ్చు అనేటువంటి ఒక విధానాన్ని ఎవరు రూపొందించారని అడుగుతాడు. కాబట్టి ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, గర్భస్థ పిండం యొక్క వయసుని అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించేటువంటి ఒక కృత్రిమ మేధా సాధనాన్ని ఐఐటి మద్రాస్ వారు కనుగొన్నారండి. ప్రస్తుతం గర్భంలో ఉన్నటువంటి పిండం యొక్క వయస్సు ఎంతగా ఉంది, ఎప్పుడు ఆ యొక్క గర్భిణి కాన్పు అయ్యే అవకాశం ఉంది లేదా డెలివరీ అయ్యే అవకాశం ఉండింది అనేది ఖచ్చితత్వంతో కూడినటువంటి సమాచారాన్ని ఈ యొక్క ఐఐటి మద్రాస్ వారు ఒక కృత్రిమ మేధా సాధనాన్ని అయితే రూపొందించడం జరిగింది. కాబట్టి అలా రూపొందించిన ఏఐ సాధనానికి పెట్టిన పేరు ఏది అంటే గర్భిణి GA2 అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. ఈ యొక్క అంశం ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల కాలంలో ఐఐటి వారు గర్భస్థ పిండం యొక్క వయసును నిర్ధారించేటువంటి సరికొత్త ఏఐ సాధనాన్ని రూపొందించారని అడుగుతాడు. కాబట్టి ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. లేదా ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ వారు గర్భస్థ పిండం యొక్క వయసును నిర్ధారించేందుకు రూపొందించిన ఏఐ సాధనం పేరు ఏది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గర్భిణి GA2 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సెప్టిక్ ట్యాంక్ని క్లీన్ చేసే అటువంటి రోబోని ఐఐటి మద్రాస్ వారు రూపొందించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి సెప్టిక్ ట్యాంక్ రోబో ఏది అంటే మాత్రం హోమోసెఫ్ ఆటమ్ అని గుర్తుంచుకోండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. భారతదేశంలోనే మొట్టమొదటి సెప్టిక్ ట్యాంక్ రోబోని అభివృద్ధి చేసిన ఐఐటి ఏది అంటాడు, ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి. ఆ యొక్క రోబో పేరు హోమోసెఫ్ ఆటమ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఐఐటి మద్రాస్ యొక్క DST TB
1లో ఇంక్యుబేట్ చేయబడినటువంటి స్టార్టప్ సోలినస్ ద్వారా ఈ యొక్క రోబోనైతే అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, భారతదేశంలోనే మొట్టమొదటి సెప్టిక్ ట్యాంక్ రోబోని రూపొందించిన ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి. దాని పేరు హోమోసెఫ్ ఆటమ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకి స్థానిక భాషల్లోనే సైన్స్ అంశాలపైన మరియు కెరీర్ గైడెన్స్ పైన అవగాహనను పెంచేందుకోసమై సైన్స్ పాపులరైజేషన్ పేరుతో ఐఐటి మద్రాస్ వారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకి సైన్స్ మరియు కెరీర్ అంశాలపైన అవగాహనను పెంచేందుకోసమై సైన్స్ పాపులరైజేషన్ అనేటువంటి ఒక పేరుతో ఐఐటి మద్రాస్ వారు ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, ఐఐటి మద్రాస్ గురించి 6వ శాస్త్ర ర్యాపిడ్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ అనేది 2024 మార్చి 30-31వ తేదీలో ఐఐటి మద్రాసులో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, 6వ శాస్త్ర ర్యాపిడ్ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇచ్చిన ఐఐటి ఏది అని అడుగుతాడు. కాబట్టి ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక చివరిగా 2024 ఏప్రిల్ నాటికి చివరిగా వార్తల్లో నిలిచినటువంటి ఐఐటి మద్రాస్కు సంబంధించిన అంశం ఏంటి అంటే, నేటి తరుణంలో దివ్యాంగులు తమ యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం ఒకరిపైన ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. కాబట్టి అలాంటి దివ్యాంగులకి భరోసాను కల్పించాలి. వారు తమ పనిని తాము ఇతరుల యొక్క సహాయం తీసుకోకుండా చేసుకునేందుకు వీలుగా ఐఐటి మద్రాస్ వారు ఒక ఆలోచననైతే చేయడం జరిగింది. అందులో భాగంగా దివ్యాంగులు లేచి నిలబడి చిన్న పనులు చేసుకునేందుకు ఐఐటి మద్రాస్ వారు ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ని అయితే అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, దివ్యాంగుల కోసం ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ని అభివృద్ధి చేసిన ఐఐటి ఏది అని అడుగుతాడు. కాబట్టి ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి. అలా ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్కి పెట్టినటువంటి పేరు వచ్చేసి నియో స్టాండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు వివిధ అంశాల పరంగా ఐఐటి మద్రాస్ అనేది వార్తల్లో నిలిచింది. కాబట్టి ఐఐటి మద్రాస్ గురించి పూర్తి అంశాలనైతే మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. ఆ తదుపరి ఐఐటి మండి గురించి, ఐఐటి బాంబే గురించి, ఐఐటి హైదరాబాద్ గురించి, ఐఐటి కాన్పూర్ గురించి మిగతా వీడియోలో ఈ యొక్క అంశాలనైతే డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో యొక్క ముఖ్య అంశం ఏంటి అంటే, ఐఐటి మద్రాస్కు సంబంధించి జనవరి నుంచి ఏప్రిల్ వరకు అన్ని అంశాలను కనుక ఒకే వద్ద నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉండదు అనే ఉద్దేశంతో ఐఐటి మద్రాస్ గురించి పూర్తి అంశాలనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.